Morning children, stay home, stay safe. This is our main motto to protect ourselves from corona. And now I would like to start question tags. When do we use question tags and how do we use question tags? మనం ఎప్పుడు ఎలా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. సో ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ నెగిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. సెంటెన్స్ కనుక పాజిటివ్ ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉంటుంది. సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. అసలు వాట్ ఈజ్ మెంట్ బై పాజిటివ్ సెంటెన్స్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై నెగిటివ్ సెంటెన్స్? The sentence which does not contain not or no is called a positive sentence. ఏదైనా ఒక వాక్యంలో నాట్ కానీ నో కానీ లేకపోయినట్లయితే దాని పాజిటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ద సెంటెన్స్ విచ్ ఓకే రెడీయా? ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ నాట్ ఆర్ నో ఈజ్ కాల్డ్ నెగిటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో నాట్ కానీ నో కానీ ఉన్నట్లయితే దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అని అంటారు. ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. వైస్ వెర్సా, దానికి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ ఏ టీచర్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఇది బండ గుర్తున్నానా? ఐ ఆమ్ ఏ టీచర్ అని అంటే మాత్రం యామ్కు బదులుగా ఆర్ అనేది పెట్టుకోండి. ఇది ఐ ఆమ్ ఏ టీచర్ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఇందులో నాట్గా నో కానీ లేదు కాబట్టి నాట్ అనేది చేర్చుకోవాలి. సబ్జెక్టు అయ్యింది కాబట్టి యాస్టీస్గా అయింది తీసుకోవాలి. ఆర్ అండ్ ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఉపాధ్యాయుడిని. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ చెప్పేటప్పుడు మాత్రం యామెంటై అనకుండా ఆర్ఎంటై అనాలి. ఇది బండ గుర్తున్నానా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అని ఉందనుకోండి, యామ్ ఐ అంటే సరిపోతుంది. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అంటే మాత్రం యామ్ ఐ అంటే సరిపోతుంది. అలాగే ఐ వాజ్ ఏ టీచర్ అని ఉంటే ఇక్కడ ఐ ఆమ్ అన్నప్పుడు ఆర్ఎంటై ఎలా ఉపయోగించాము, అలాగే ఐ వాజ్ ఏ టీచర్ అన్నప్పుడు కూడా వరెంటై మాత్రమే ఉపయోగించాలి. వజంటై అనకూడదు, వరెంటై మాత్రమే అనాలి. అలాగే ఐ వాజ్ నాట్ ఏ టీచర్ అన్నప్పుడు మాత్రం వాజ్ ఐ అంటే సరిపోతుంది. అది సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రజెంట్ టెన్స్లో యామ్ వచ్చినప్పుడు ఆర్ ఉపయోగిస్తాము. అలాగే పాస్ట్ టెన్స్లో వజ్ వచ్చినప్పుడు వర్ ఉపయోగిస్తాము. సెంటెన్స్ ఖచ్చితంగా పాజిటివ్ కాబట్టి నెగిటివ్ సెన్స్లో ప్రజెంట్ టెన్స్లోనైతే ఆర్ఎంటై అని అంటాము, ఫాస్ట్ టెన్స్లోనైతే వరెంటై అంటాము. ఇది డిఫరెన్స్. తర్వాత వీ డ్రా ఏ పిక్చర్. సబ్జెక్ట్ ఇందులో వీ కనపడతా ఉంది. డ్రాలో మనకి ఈ బేస్ వెర్బ్ డూ కనపడతా ఉంది, డ్రా కూడా కనపడతా ఉంది. సో డ్రా అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బేస్ వెర్బులు డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. వీ అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం డూ అనేది మాత్రం ఉపయోగిస్తాం. సో వీ డ్రా ఏ పిక్చర్ అనేది పాజిటివ్ సెన్స్లో ఉంది. వీ డ్రా ఏ పిక్చర్, డ్రాలో డూ ప్లస్ డ్రా ఈజ్ ఈక్వల్ టు డ్రా. సో ఇక్కడ బేస్ వెర్బ్ డూ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ డూతో స్టార్ట్ చేసుకోవాలి. సో కాబట్టి డూ. ఇందులో నాట్గా నో కానీ లేదు కాబట్టి నాట్ ఇక్కడ చేర్చుకోవాలి. సబ్జెక్ట్ వీని యాస్టీస్గా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇది వీ డ్రా ఏ పిక్చర్ క్వశ్చన్ ట్యాగ్ డోంట్ వీ అవుతుంది. అలాగే ఐ సింగ్ ఏ సాంగ్. సింగ్లో ఏముంటుంది? డూ ప్లస్ సింగ్ ఈజ్ ఈక్వల్ సింగ్. అలాగే ఇక్కడ కూడా బేస్ వెర్బ్ ఏం తీసుకోవాలి? డూ తీసుకోవాలి. ఇందులో నాట్గా నో కానీ లేదు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఐ సబ్జెక్ట్ డోంట్ ఐ అనేది ఇక్కడ తీసుకుంటాం. అలాగే ఐ డోంట్ సింగ్ ఏ సాంగ్, ఇక్కడే వీడు బేస్ వెర్బ్ ఇచ్చాడు. ఇందులో నాట్ ఉంది అంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎందులో ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో డోంట్లో నాట్ తొలగించేసి డూ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఐ కాబట్టి యాస్టీస్గా డూ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. వీ డోంట్ బ్లేమ్ అదర్స్, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం, బ్లేమ్ చేయం అని. అందులో ఇదే నెగిటివ్లో ఉంది సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంది కాబట్టి డూ నాట్లో నాట్ తొలగించేసి డూ తీసుకోవాలి.
సబ్జెక్ట్ వీకి వీ యాస్టీస్గా తీసుకుంటాం అనమాట. యూ రిక్రియేట్ ది ఆడియన్స్. రిక్రియేట్లో డూ ప్లస్ రిక్రియేట్ ఈజ్ ఈక్వల్ టు రిక్రియేట్. సో కాబట్టి ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కదా, రిక్రియేట్ రిక్రియేటెడ్ రిక్రియేటెడ్. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ ప్లస్ రిక్రియేట్ ఈజ్ ఈక్వల్ రిక్రియేటెడ్. అంటే ఇక్కడ డూని తీసుకోవాలి, ఇందులో నాట్ కానీ నో కానీ లేదు కాబట్టి డోంట్. యూ సబ్జెక్ట్ యూ యాస్టీస్గా ఉంటుంది, డోంట్ యూ. ఇది క్వశ్చన్ ట్యాగ్. యూ డోంట్ ఫాలో అస్, నువ్వు మమ్మల్ని అనుసరించవు. ఇక్కడ ఇదే నెగిటివ్లో ఇచ్చాడు కాబట్టి నాట్ తొలగించేసి డూ తీసుకోవాలి. యూకి యూ ఉంటుంది, డూ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఈ డ్రైవ్స్ ఏ కార్, అతను ఏం చేస్తాడు, కార్ నడుపుతాడు. ఇక్కడ ఈ డ్రైవ్స్ ఏ కార్లో డస్ ప్లస్ డ్రైవ్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవ్స్. డస్ ప్లస్ డ్రైవ్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవ్స్. సో కాబట్టి డస్ తీసుకోవాలి. ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా, నాట్ కానీ నో కానీ సెంటెన్స్లో లేదు కదా. సో కాబట్టి ఇక్కడ డజంట్ అనేది తీసుకుంటాం. సబ్జెక్ట్ హీకి హీ యాస్టీస్గా తీసుకుంటాం. డజంట్ హీ అనేది వస్తుంది అనమాట. హీ డజంట్ డ్రైవ్ ఏ కార్, అతను కార్ని నడపడు. వాడే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డస్తో బేస్ వర్బ్ వస్తుంది. ఇక్కడ నాట్ అనేది తొలగించేసి హీ అనే సబ్జెక్ట్ని తీసుకుంటే డస్ హీ అనేది తెలుస్తుంది అనమాట. షీ డాన్సెస్ వెరీ వెల్, ఆమె బాగా నాట్యం చేస్తుంది. డస్ ప్లస్ డాన్స్ ఈజ్ ఈక్వల్ డాన్సెస్. డస్ ప్లస్ డాన్స్ ఈజ్ ఈక్వల్ డాన్సెస్. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభం కావాలి, డస్తో ప్రారంభం కావాలి. ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి ఇక్కడ నాట్ తీసుకుంటాం. సబ్జెక్ట్ యాస్టీస్గా తీసుకుంటాం. డస్ అండ్ షీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. షీ డస్ నాట్ అప్రిషియేట్ ఎనీబడి, ఆడే ఇచ్చాడు క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ డస్ అనే బేస్ వర్బ్ ఆడే ఇచ్చాడు కదా. సో కాబట్టి డస్ అనేది చేర్చుకుందాం. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు, డస్ షీ అనేది వస్తుంది అనమాట. ఇట్ సర్చెస్ ఫర్ ప్రే. ఇట్ డస్ ప్లస్ సర్చ్ ఈజ్ ఈక్వల్ సర్చెస్. అంటే క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభం కావాలి, డస్తో ప్రారంభం కావాలి. సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి నాట్ అనేది చేర్చుకుంటాం. ఇట్ సర్చెస్ ఫర్ ఇట్ ప్రే, అది ఆహారం కోసం అది ఎత్తుకుంటుంది. డస్ ప్లస్ సర్చ్ ఈజ్ ఈక్వల్ సర్చెస్. సో డస్ అనేది బేస్ వర్బ్ కాబట్టి తీసుకుందాం. ఈ సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ తీసుకుంటాం. ఇట్ సబ్జెక్ట్ని యాస్టీస్గా తీసుకుంటాం. డజంట్ ఇట్. ఇట్ డస్ నాట్ వాచ్ ఆన్ టెలివిజన్, అది టెలివిజన్ చూడదు. అదే డస్ ఇచ్చాడు కాబట్టి యాస్టీస్గా డస్ని చేర్చుకుంటాం. ఇక్కడ నాట్ వాడే ఇచ్చాడు కాబట్టి ఇందులో క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండదు. ఇట్ సబ్జెక్ట్ ఇట్ యాస్టీస్గా వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ ఇట్ అనేది వస్తుంది అనమాట. దే బిల్డ్ ఏ వాల్. డూ ప్లస్ బిల్డ్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్. సో క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభం కావాలి, డూతో ప్రారంభం కావాలి. ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి నాట్ వస్తుంది. డో నాట్. సబ్జెక్ట్ దేకి యాస్టీస్ వస్తుంది అనమాట. దే డోంట్ ఎస్టిమేట్ అస్, వాడు మమ్మల్ని అంచనా వేయరు అని. సో వాడే నాట్ ఇచ్చాడు కాబట్టి డోంట్ అనే బేస్ వర్బ్ కూడా వాడే ఇచ్చాడు కాబట్టి డూ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ దే సబ్జెక్ట్ దే తీసుకుంటాం. డూ దే, ఇది యాస్టీస్గా క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. వీఆర్ రన్నింగ్ ఫాస్ట్లీ, మేము వేగంగా పరిగెత్తుతూ ఉన్నాము. వాడే హెల్పింగ్ వెర్బ్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. ఆర్తో ప్రారంభించాలి. ఈ సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి ఆరెంట్, సబ్జెక్ట్ వీ ఉంది కాబట్టి వీని యాస్టీస్గా తీసుకుంటాం. అలాగే వీఆరెంట్ డ్రాయింగ్ పిక్చర్స్, మేము బొమ్మలు గీయట్లేదు అడన్నాడు. సో సెంటెన్స్లో ఆటోమేటిక్గా ఆర్ ఇచ్చాడు కాబట్టి ఆర్తో ప్రారంభమవుతుంది. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ పెట్టాం. క్వశ్చన్ ట్యాగ్లో వీ యాస్టీస్ వచ్చేస్తుంది. యు ఆర్ ఎరేజింగ్ మిస్టేక్స్, మీరు తప్పులని తొలగించేస్తూ ఉన్నారు. ఆర్ వాడే ఇచ్చాడు కాబట్టి ఆర్తో ప్రారంభమవుతుంది. ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. ఆరెంట్ యూ సబ్జెక్ట్ యూ యాస్టీస్గా వస్తుంది. ఆరెంట్ యూ అంటాం ఇక్కడ. యు ఆర్ నాట్ క్రియేటింగ్ రికార్డ్స్, మీరేమీ రికార్డ్స్ క్రియేట్ చేయట్లేదు. వాడే నాట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది ఉండదు. ఆర్కి ఆర్ యాస్టీస్గా యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. ఆర్ యూ. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఈజ్ వాడే ఇచ్చాడు కాబట్టి ఈజ్ యాస్టీస్గా వస్తుంది. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ వచ్చేస్తుంది. హీ సబ్జెక్ట్ హీ యాస్టీస్గా, ఈజ్ అండ్ హీ అని అంటాం అనమాట మనం ఇక్కడ. హీ ఈజ్ నాట్ ఫ్రేమింగ్ వర్డ్స్, హీ ఈజ్ నాట్ ఫ్రేమింగ్ వర్డ్స్. ఇక్కడ వాడే నాట్ ఇచ్చాడు కాబట్టి ఈజ్ని యాస్టీస్గా యూజ్ చేసి సబ్జెక్ట్ హీకి హీ యూజ్ చేస్తాం. ఈజీ. షీ ఈజంట్ గివింగ్ బ్లెస్సెస్, షీ ఈజంట్ గివింగ్ బ్లషెస్. ఆడే నాట్ ఇచ్చాడు కాబట్టి ఈజ్తో ప్రారంభించాలి. ఈజ్కి ఈజీ యాస్టీస్ వచ్చింది. షీ ఈజ్ హెల్పింగ్ అదర్స్, షీ ఈజ్ హెల్పింగ్ అదర్స్, ఆమె వేరే వాళ్ళకందరికీ సహాయం చేస్తూ ఉన్నది. ఇక్కడ
ఈజ్ వాడే ఇచ్చాడు కాబట్టి ఈజ్ అండ్ షీ అనాలా. ఇక్కడ నెగిటివ్ లేదు, నాట్ నో లేదు కదా సెంటెన్స్లో. ఇట్ ఈజ్ సేవింగ్ మనీ, ఈజ్తో ప్రారంభమవుతుంది. ఇందులో నాట్ నో లేదు కాబట్టి నాట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్ కిట్ యాజ్ ఈజ్గా ఇజంట్ ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ నాట్ ట్రీటింగ్ యాజ్ వెల్, ఇట్ ఈజ్ నాట్ ట్రీటింగ్ యాజ్ వెల్ వాడే నాట్ ఇచ్చాడు కాబట్టి ఈజ్కి ఈజ్ తీసుకుంటాం. సబ్జెక్ట్ని ఇట్ కిట్ యాజ్ టీజ్గా ఉపయోగిస్తాం. ఈజ్ ఇట్ అంటే సరిపోతుంది. దే ఆర్ క్లైంబింగ్ ట్రీస్, ఆర్ వాడే ఇచ్చాడు కాబట్టి ఆర్తో ప్రారంభమైంది. 5 సెంటెన్స్లో నాట్గా నోగా లేదు కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. దే సబ్జెక్ట్, ఆర్ అండ్ దే అంటే సరిపోతుంది. దే ఆర్ నాట్ కంపీటింగ్ ఇన్ గేమ్స్, వాళ్ళ ఆటల్లో పార్టిసిపేట్ అవుతూ లేరు. సో ఇందులో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాదు. ఆర్తో ప్రారంభించాలి, సబ్జెక్ట్ని యూజ్ చేసి సరిపోతుంది. ఆర్ దే, ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్, నేను అతన్ని ఇప్పుడే చూశాను. ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి హ్యావ్ యాజ్ టీజ్గా వచ్చేసింది. తర్వాత ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ వచ్చేసింది. ఐ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐ హ్యావెంట్ ఐ హ్యావెంట్ లిజన్డ్ హిజ్ వర్డ్స్, అతని మాటలు నేను నిండేవాడిని కాదు. ఇక్కడ హ్యావ్ని యాజ్ టీజ్గా యూజ్ చేయాలి. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ అవసరం లేదు. హ్యావ్ ఐ అంటే సరిపోతుంది. ఐ హ్యావ్ రిపేర్డ్ బైక్, ఐ హ్యావ్ రిపేర్డ్ బైక్, ఇక్కడ హ్యావ్తోనే ప్రారంభించాలి కాబట్టి హ్యావ్ వస్తుంది. ఇందులో నాట్గా నోగా లేదు కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. వీక్ వీ సబ్జెక్ట్ వస్తుంది. హ్యావెంట్ వీ అంటే సరిపోతుంది. వీ హ్యావెంట్ కుక్డ్ వెల్, హ్యావ్తోనే మళ్ళీ ప్రారంభించాలి. తర్వాత ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి నాట్ రాదు. సబ్జెక్ట్ని యాజ్ టీజ్గా ఉపయోగించాలి. హ్యావ్ వీ అంటే సరిపోతుంది. యూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్, యూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్, ఇక్కడ హ్యావ్ యాజ్ టీజ్గా నాట్గా నోగా లేదు కాబట్టి నాట్ వస్తుంది. యూకి యూ సబ్జెక్ట్ వస్తుంది. యూ హ్యావెంట్ బిలీవర్స్, హ్యావ్ యూ, నాట్ అవసరం లేదు కాబట్టి హ్యావ్ యూ అంటే సరిపోతుంది. ఈ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ ఎడ్యుకేషన్, ఇందులో నాట్గా నో కానీ లేదు కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. హ్యాజంట్ హీ అంటే సరిపోతుంది. ఈ హ్యాజంట్ ప్లాంటెడ్ ప్లాంట్స్, ఈ నాట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నాట్ అవసరం లేదు. హ్యాస్ హీ అంటే సరిపోతుంది. షీ హ్యాస్ జస్ట్ ఎడిటెడ్ హిజ్ ప్రోగ్రామ్. హ్యాజంట్ షీ, హ్యాస్తో ఉంది, నాట్ లేదు కాబట్టి నాటు, షీకి షీ. షీ హ్యాజంట్ రిజన్ హర్ స్ట్రెంగ్త్, హ్యాస్ షీ, నాట్ ఆడే ఇచ్చాడు కాబట్టి హ్యాస్ ఉండదు. ఇట్ హ్యాస్ మౌల్డెడ్ ఎవ్రీథింగ్, హ్యాజంట్ ఇట్, హ్యాస్ వాడే ఇచ్చాడు, పై దాంట్లో నాటకాలు లేదు కాబట్టి నాట్ వస్తుంది. ఇట్ కిట్ హ్యాస్ టీజ్గా వస్తుంది. ఇట్ హ్యాజంట్ ప్రిపేర్డ్ వెల్, హ్యాజ్ ఇట్, వాడే నాట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హ్యాడ్ రాదు. దే హ్యావ్ వాష్డ్ వెజల్స్, హ్యావెంట్ దే, దే హ్యావెంట్ క్లోజ్డ్ దేర్ అకౌంట్స్, హ్యావ్ దే. సో ఈ విధంగా మనము దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ ప్రజెంట్ టెన్స్ వరకు మనం చెప్పుకున్నాం. రేపు ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. క్వశ్చన్ ట్యాగ్ అనేది కరెక్ట్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభమవుతుంది. హెల్పింగ్ వెర్బ్ని ఉదాహరణకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ వీటిని బేస్ వెర్బ్స్ అని చెప్పానంటాం. వీటితోనే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనము ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్ని ప్రారంభిస్తాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్లోనైతే ఈజ్ యామారులతో ప్రారంభిస్తాము. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనైతే హ్యావ్ హ్యాస్తో ప్రారంభిస్తాము. అలాగే ఫాస్ట్ టెన్స్కి వచ్చేసరికి వాజ్ వర్తో ప్రారంభిస్తాము. అలాగే ఫాస్ట్ టెన్స్లో వస్తే డిడ్తో ప్రారంభిస్తాము. ఫాస్ట్ కంటిన్యూస్లో వస్తే వాజ్ వర్తో ప్రారంభిస్తాము. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తే హ్యాడ్తో ప్రారంభిస్తాము. అలాగే ఫ్యూచర్ టెన్స్లో వస్తే విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ, వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ, ఆట్ కానీ, ఆట్ నాట్ టు కానీ, ఇట్లా ఈ హెల్పింగ్ వెర్బ్తోనే ప్రారంభించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే వీటిని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. అదే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఉపయోగించేటువంటి బేస్ వెర్బ్స్ డూ డస్ని బేస్ వెర్బ్స్ అంటాము. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించే ఈజ్ యామార్లని బీ ఫార్మ్స్ అని చెప్పని అంటాము. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించే హ్యావ్ హ్యాజ్లను యాక్సలరీస్ అని చెప్పని అంటాము. అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తే
విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, వుడ్, షుడ్, కుడ్, మస్ట్, వీటన్నిటి కూడా ఫైనైట్ వెర్బ్స్ అని చెప్పని అంటాము. అలాగే ఫాస్ట్ టెన్స్లో ఉపయోగించేదాన్ని బేస్ వెర్బ్, డిడ్ని బేస్ వెర్బ్ అని చెప్పడం. ఈ విధంగా బేస్ వెర్బ్తో ప్రారంభమవుతుంది. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్తో ఉపయోగించినప్పుడు సెంటెన్సులో నాట్ కానీ నో కానీ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ కానీ నో కానీ ఉపయోగించాలి. ఒకవేళ సెంటెన్స్లో నాట్ కానీ నో కానీ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ కానీ నో కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలా ఉపయోగించిన తర్వాత మొట్టమొదట ఏ సబ్జెక్టుతో అయితే వాక్యం ప్రారంభమైందో ఆ సబ్జెక్ట్ని లాస్ట్కి పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసేయాలన్నమాట. ఇది మన క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. ఇప్పుడు ఫాస్ట్ టెన్స్ మనం చెప్పుకుందాం. ఐ వెంట్ టు మార్కెట్, ఇది ఫాస్ట్ టెన్స్ నానా. డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్. అంటే ఇందులో బేస్ వెర్బ్ ఏంటి? డిడ్ కదా. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? డిడ్తో ప్రారంభించాలి. సో కాబట్టి డిడ్తో ప్రారంభించాను. ఐ వెంట్ టు ద మార్కెట్ ఉంది, అందులో నాటుగా నోగాని ఉందా? లేదు కదా. సో కాబట్టి డిడెంట్ అనేది చేర్చుకుంటాం. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఐ వెంట్ టు మార్కెట్. ఐ వెంట్ టు మార్కెట్లో సబ్జెక్ట్ ఏంటి? అయ్యే కదా. సో కాబట్టి ఐ లాస్ట్కి రాసుకోవాలి. ఏమైంది? డిడ్కి డిడ్ యూజ్ చేసుకుందాం బేస్ వెర్బ్గా. తర్వాత ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ చేర్చుకున్నాం. ఐ అనే సబ్జెక్ట్ని చేర్చుకుందాం, డిడెంట్ ఐ. సో ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత ఐ డిడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ, వాడే సిన్సియర్గా ఇచ్చాడు ఇక్కడ. బేస్ వెర్బ్ ఇందులో మనకు తెలుసు, నేను త్వరగా నిద్రలేవను, దీని భావన. అయితే ఐ డిడెంట్ గెట్ అప్ ఎర్లీ, డిడ్ అనేది బేస్ వెర్బే కదా. సో కాబట్టి డిడ్తో ప్రారంభించాం. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది ఉండదు. సో యాస్టీజ్గా సబ్జెక్ట్ ఏంది? ఐకి ఐ యాస్టీజ్గా వాడేసాం. తర్వాత వీ ర్యాన్ ఫాస్ట్లీ, మేము వేగంగా పరిగెత్తేవాళ్ళం. వీ ర్యాన్ ఫాస్ట్లీ. డిడ్ ప్లస్ రన్ ఈజ్ ఈక్వల్ టు ర్యాన్. డిడ్ అనేది ఫాస్ట్ టెన్స్ని డినోట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ డిడ్తో ప్రారంభమైంది కాబట్టి డిడ్. ఇందులో నాట్గా నోగాని ఉందా? వీ ర్యాన్ ఫాస్ట్లీలో లేదు కదా. సో కాబట్టి నాట్ అనేది చేర్చుకుందాం. డిడెంట్, వీకి వీ యాస్టీజ్గా, సబ్జెక్ట్ వీ ఇచ్చాడు కాబట్టి వీ, డిడెంట్ వీ. సో ఈ విధంగా దీని క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. వీ డిడ్ నాట్ కవర్ హిజ్ మిస్టేక్, అతని తప్పుని మేము ఒప్పుకోవట్లా, మూసివేయట్లా. వీ డిడ్ నాట్ కవర్ హిజ్ మిస్టేక్. డిడ్ అనేది వాడే ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? డిడ్తోనే ప్రారంభించాలి. డిడ్ అనేది వచ్చాం. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి నాట్ అనేది ఇక్కడ పెట్టాం. సబ్జెక్ట్ ఏముంది? వీ. వీకి వీ సబ్జెక్ట్ యాస్టీజ్గా పెట్టేస్తాం అనమాట. యూ మెట్ ఎన్ యాక్సిడెంట్, యూ మెట్ ఎన్ యాక్సిడెంట్. మెట్లో డిడ్ ప్లస్ మీట్ ఈజ్ ఈక్వల్ టు మెట్, డిడ్ ప్లస్ మీట్ ఈజ్ ఈక్వల్ టు మెట్. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? ఫాస్ట్ టెన్స్లో డిడ్తో ప్రారంభించాలి. డిడ్. యూ మెట్ ఎన్ యాక్సిడెంట్లో నాట్గా నోగాని ఉందా? లేదు. సో కాబట్టి ఇక్కడ నాట్ చేర్చుకోవాలి. డిడెంట్, యూకి యూ సబ్జెక్ట్ యాస్టీజ్గా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ డిడెంట్ యూ, డిడ్ నాట్ యూ అని అంటాం అన్నమాట. యూ డిడ్ నాట్ హ్యావ్ లంచ్, యూ డిడ్ నాట్ హ్యావ్ లంచ్ వాడే ఇచ్చాడు క్వశ్చన్ ట్యాగ్ బేస్ వెర్బ్. సో కాబట్టి డిడ్ చేర్చుకుందాం. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ పెట్టాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ యూ, యాస్టీజ్గా సబ్జెక్ట్ని పెట్టేసాం. డిడ్ యూ, సరిపోయింది కదా. హీ ఎంకరేజ్డ్ చిల్డ్రన్, డిడ్ ప్లస్ ఎంకరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంకరేజ్డ్. సో బేస్ వెర్బ్ ఇచ్చాడు కదా, డిడ్ని యాస్టీజ్గా దాన్ని తీసుకుంటాం. సెంటెన్స్లో నాట్ కానీ, హీ ఎంకరేజ్డ్ చిల్డ్రన్లో నాట్ కానీ నో కానీ ఉందా? లేదు. సో కాబట్టి ఇక్కడ డిడెంట్ అనేది తీసుకుంటాం. సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ హీ, హీకి హీ యాస్టీజ్గా యూజ్ చేస్తాం. డిడెంట్ హీ, సరిపోయింది కదా. తర్వాత హీ డిడ్ నాట్ డిక్రీజ్ ప్రైసెస్, అతను ధరలు తగ్గించడం లేదు. సో వాడే క్వశ్చన్ ట్యాగ్కి బేస్ వెర్బ్ డిడ్ ఇచ్చాడు కాబట్టి డిడ్ని తీసుకుందాం. సెంటెన్స్లో నాట్ ఉంది కదా. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది ఉండదు. సబ్జెక్ట్ ఏముంది? హీ, హీకి హీ యాస్టీజ్గా తీసుకుందాం. డిడ్ హీ. సో సరిపోయింది కదా. షీ ఫోర్స్డ్ దెమ్ టు గెట్ గుడ్ మార్క్స్, షీ ఫోర్స్డ్ దెమ్ టు గెట్ గుడ్ మార్క్స్. డిడ్ ప్లస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్డ్, డిడ్ ప్లస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్డ్. అంటే బేస్ వెర్బ్ ఏముంది ఇక్కడ? డిడ్. సో కాబట్టి డిడ్ తీసుకుందాం. ఇందులో నాట్గా నోగా ఉందా? షీ ఫోర్స్డ్ దెమ్ టు గెట్ గుడ్ మార్క్స్లో లేదు. సో కాబట్టి ఇక్కడ నాట్ తెచ్చుకుంటాం. సబ్జెక్ట్ ఏముంది? షీ, యాస్టీజ్గా సబ్జెక్ట్ని ఇక్కడ షీని తీసుకోవడం జరిగిందనమాట. డిడెంట్ షీ అనేది వస్తుంది. అలాగే షీ డిడ్ నాట్ హెల్ప్ ఎనీబడి, షీ డిడ్ నాట్, ఆమె ఎవరికి సహాయం చేసేది కాదు ఒకనాడు. ఇక్కడ డిడ్ అనేది వాడే ఇచ్చాడు కాబట్టి డిడ్ అనేది యాస్టీజ్గా తీసుకుంటాం. సెంటెన్స్లో నాట్ ఇచ్చాడు కదా, షీ డిడ్ నాట్ హెల్ప్ ఎనీబడి అని.
సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ కానీ నో కానీ ఉండదు, వైస్ వర్సా. సబ్జెక్ట్ ఏముంది? షీ. యాస్టీస్గా సబ్జెక్ట్ని తీసేస్తున్నాం, డిడ్ షీ. అలాగే ఇట్ చేజ్డ్ ర్యాట్స్. డిడ్ ప్లస్ చేజ్ ఈక్వల్ చేస్డ్. సో డిడ్ ప్లస్ చేజ్ ఈజ్ ఈక్వల్ చేస్డ్. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? బేస్ వర్బ్తో ప్రారంభం కావాలి. సో బేస్ వర్బ్ ఏంటి ఇక్కడ? డిడ్. ఇట్ చేజ్డ్ ర్యాట్స్లో నాట్ కానీ నో కానీ ఉందా? లేదు. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఏముండాలి? నాట్ ఉంటుంది. డిడ్ నాట్. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఇట్. ఇట్కి ఇట్ యాస్టీస్గా దించేస్తాం. డిడ్ ఏంటి? ఇట్ డిడ్ నాట్ ఎంజాయ్ రైట్స్. ఇట్ డిడ్ నాట్ ఎంజాయ్ రైట్స్. వాడే ఇచ్చాడు డిడ్ అనేది ఇక్కడ. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? డిడ్తోనే ప్రారంభించాలి. డిడ్. ఈ డిడ్ నాట్ ఎంజాయ్ రైట్స్ నాట్ అనే సెంటెన్స్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఉండదు. సో కాబట్టి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఇట్. ఇట్కి ఇట్ సబ్జెక్ట్ యాస్టీస్గా మనం రాసేస్తాం. దే ఫౌట్ ఇన్ ద బాటిల్. దే ఫౌట్ ఇన్ ద బ్యాటిల్. వాడు రణరంగంలో యుద్ధం చేశారు. డిడ్ ప్లస్ ఫైట్ ఈజ్ ఈక్వల్ ఫాట్. డిడ్ ప్లస్ ఫైట్ ఈజ్ ఈక్వల్ ఫాట్. డిడ్ అనేది బేస్ వెర్బ్. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దేంతో ప్రారంభించాలి? డిడ్తో ప్రారంభించాలి. ఈ దే ఫాట్ ఇన్ ద బ్యాటిల్. ఇందులో నాట్ కానీ నో కానీ ఉందా? లేదు. సో కాబట్టి నాట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సబ్జెక్ట్ ఏంటి? దే. దేకి దే సబ్జెక్ట్ యాస్టీస్గా మనం తీసేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే దే డిడ్ నాట్ సీక్ పర్మిషన్. దే డిడ్ నాట్ సీక్ పర్మిషన్. వాళ్ళు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. డిడ్ అనేది వాడే ఇచ్చాడు కాబట్టి డిడ్ యాస్టీస్గా తీసుకుందాం. డిడ్ నాట్. నాట్ అనే సెంటెన్స్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఉండదు. దేక్ దే సబ్జెక్ట్ డిడ్ దే అని తీసుకుందాం అన్నమాట. ఇక్కడ ఐ వాస్ ట్రావెలింగ్ బై ట్రైన్. ఐ వాస్ ట్రావెలింగ్ బై ట్రైన్. ఇక్కడ బీ ఫామ్ ఇచ్చాడు, బజ్ అనే బీ ఫామ్ ఇచ్చాడు. సో ఐ వచ్చినప్పుడు మాత్రం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు బండ గుర్తుపెట్టుకున్నానా? ఐ వాజ్ అన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మాత్రం వర్తో ప్రారంభమవుతుంది. ఇది బండ గుర్తు, దీన్ని మర్చిపోకండి. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో చెప్పేటప్పుడు వరే వస్తుంది, పాజిటివ్లో ఇచ్చినప్పుడు వజ్ వస్తుంది. కానీ నెగిటివ్లో చెప్పేటప్పుడు మాత్రం వర్ వస్తుంది. వర్ ఇందులో నాట్గా నోగా లేదు కాబట్టి నాట్. వర్ అండ్ టై అనేది యూజ్ చేస్తాం. ఐ వాజ్ ట్రావెలింగ్ బై ట్రైన్ అయినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో చెప్పేటప్పుడు వజ్ అనేది ఉపయోగించాం. వర్ అనేది ఉపయోగించి నాట్ అనేది చేర్చి సబ్జెక్ట్ని యాస్టీస్గా చేరుస్తాం. వర్ అండ్ టై అవుతుంది. అలాగే ఐ వాజ్ నాట్ లెర్నింగ్ లాంగ్వేజ్. సెంటెన్స్ నెగిటివ్లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో కనుక ఉన్నట్లయితే వాజ్ ఐ అని చెప్పి రాస్తే సరిపోతుంది. వర్ ఐ అని రాయాల్సిన అవసరం లేదు. వీ వర్ కౌంటింగ్ నంబర్స్. వీడి యాస్టీస్గా హెల్పింగ్ వర్ బాడీ ఇచ్చాడు కాబట్టి వర్క్ వర్ ఇక్కడ చేర్చుకుంటాం. ఇక్కడ సెంటెన్స్లో నాట్గా నోగా లేదు కాబట్టి నాట్ చేరుస్తాం. సబ్జెక్ట్ వీక్ వీ యాస్టీస్గా చెప్తాం. వీ వర్ కౌంటింగ్ నంబర్స్. వర్ అండ్ వీ. అలాగే వీ వర్ నాట్ ఎస్టిమేటింగ్ రిజల్ట్స్. వీ వర్ నాట్ ఎస్టిమేటింగ్ రిజల్ట్స్. క్వశ్చన్ హెల్పింగ్ వర్ ఏముంది? ఇక్కడ వర్ ఉంది. ఇందులో నాట్గా నోగా ఉంది కాబట్టి నాట్ ఉంది. వర్ నాట్ ఎస్టిమేటింగ్ అన్నాడు కదా, నాట్ ఉంది కాబట్టి సెంటెన్స్లో నాట్గా నోగా అని చేర్చాల్సిన అవసరం లేదు. వీక్ వీ సబ్జెక్ట్ యాస్టీస్గా ఉపయోగించవచ్చు. అలాగే యూ వర్ వేరింగ్ న్యూ క్లోత్స్. సో వర్ అనేది వాడే ఇచ్చాడు కాబట్టి వర్తో ప్రారంభమవుతుంది. సెంటెన్స్లో నాట్గా నోగా లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది. సబ్జెక్ట్కి యూకి యూ యాస్టీస్గా వర్ అండ్ యూ అనేది వస్తుంది. అలాగే యూ వర్ నాట్ సర్వింగ్ పీపుల్. వర్ యూ వర్ నాట్ సర్వింగ్ పీపుల్. వర్ అనేది యాస్టీస్గా మనం యూజ్ చేస్తాం. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన అవసరంలా. సబ్జెక్ట్ యూకి యూ యాస్టీస్గా తీసుకున్నాం. వర్ యూ. హీ వాజ్ యూజింగ్ అస్. హీ వాజ్ యూజింగ్ అస్. ఇక్కడ వాజ్ వాడే ఇచ్చాడు కాబట్టి వాజ్. సెంటెన్స్లో నాట్గా నోగా లేదు కాబట్టి ఇక్కడ నాట్ వచ్చేసింది. హీకి హీ సబ్జెక్ట్, వాజ్ అంటే హీ సరిపోయింది. హీ వాజ్ నాట్ బిహేవింగ్ అన్యూజువల్ వే. హీ వాజ్ నాట్ బిహేవింగ్ అన్యూజువల్ వే. నాట్ వాడు ఇచ్చాడు కాబట్టి వాజ్ అని రాసాను. సబ్జెక్ట్ యాస్టీస్గా హీ. సో హీ వాజ్ నాట్ బిహేవింగ్ అన్యూజువల్ వే. వాజ్ వాడే ఇచ్చాడు కాబట్టి వాజ్తో ప్రారంభమవుతుంది. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇంకా నాట్ పెట్టాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ హీకి హీ యాస్టీస్ పెట్టేద్దాం కాబట్టి వాజ్ హీ అవుతుంది. షీ వాజ్ రైటింగ్ నీట్లీ. వాజ్ వాడే ఇచ్చాడు కాబట్టి వాజ్. సెంటెన్స్లో నాట్గా నోగా లేదు కాబట్టి నాట్. షీకి షీ, వాజ్ అండ్ షీ. సో అది. తర్వాత షీ వాజ్ నాట్ కౌంటింగ్ నంబర్స్. వాజ్ ఇచ్చాడు కాబట్టి వాజ్. ఇందులో సెంటెన్స్లో నాట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నాట్ అవసరం లేదు. సబ్జెక్ట్ వాజ్ షీ అని రాసి సరిపోతుంది. ఇట్ వాజ్ ట్రీటింగ్ దెమ్ వెల్. వాజ్ వాడే ఇచ్చాడు కాబట్టి వాజ్.
ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి నాట్. ఇట్కి ఇట్ సబ్జెక్ట్. వజంట్ ఇట్, ఇట్ వజంట్ క్యారింగ్ లగేజ్. వస్తువుని ప్రారంభమవుతుంది కాబట్టి వాజ్, ఇందులో నాట్ ఉంది కాబట్టి నాట్ ఉండదు. ఇట్ కిట్ వాజ్ ఇట్ అంటే సరిపోతుంది అనమాట. దే వర్ క్రయింగ్ ఫర్ హెల్ప్. వారు వాడే ఇచ్చాడు కదా, సో కాబట్టి వారు. ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాటుగా నోగానే వస్తుంది. దేకి దే, వర్ అండ్ దే. అలాగే దే వర్ నాట్ క్లైంబింగ్ మౌంటైన్. వర్తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి వర్తో. సెంటెన్స్లో నాటు ఉంది కాబట్టి ఇక్కడ నాటు పెట్టాల్సిన అవసరం లేదు. దేకి దే సబ్జెక్ట్, వరదే అని రాసి సరిపోతుంది. ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్. ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్. హ్యాడ్ వాడే ఇచ్చాడు కదా, ఆక్సిలరీ. హ్యాడ్తో ప్రారంభించాలి. ఇందులో నాటుగా నోగా ఉందా లేదు కాబట్టి హ్యాడెంట్. సబ్జెక్ట్ ఐకి ఐ యాస్టీస్, హ్యాడెంట్ ఐ. ఐ హ్యాడ్ నాట్ రెడ్ నావెల్స్. ఐ హ్యాడ్ రెడ్ నావెల్స్. హ్యాడ్తోనే ప్రారంభమవుతుంది. సబ్జెక్ట్ ఐకి ఐ. ఇందులో నాటు ఉంది కాబట్టి ఇక్కడ నాటు పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాడ్ ఐ. వీ హ్యాడ్ కుక్ డెలిషియస్ ఐటమ్స్. హ్యాడ్తోనే ప్రారంభించాలి కదా. సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి నాట్ వచ్చేస్తుంది. నాట్ యాస్టీస్గా నాట్ వచ్చేసింది. హ్యాడ్ అండ్ వీ సబ్జెక్ట్ అలా రాయాలి. తర్వాత వీ హ్యాడ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్స్. హ్యాడ్తోనే యూజ్ చేయాలి కాబట్టి హ్యాడ్. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. వీక్ వీ సబ్జెక్ట్ రాసి సరిపోతుంది. హ్యాడ్ వీ. యూ హ్యాడ్ స్టార్టెడ్, యూ హ్యాడ్ షేర్డ్ మై ఫీలింగ్స్. హ్యాడెంట్ యూ, ఎందుకంటే హ్యాడ్తోనే ప్రారంభించాలి. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాటు. సబ్జెక్ట్ యూకి యూ యాస్టీస్గా హ్యాడెంట్ యూ. యూ హ్యాడెంట్ బ్రోకెన్ రికార్డ్స్. హ్యాడ్ యూ, ఎందుకంటే సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి హ్యాడ్తో ప్రారంభించాలి కాబట్టి హ్యాడ్తో ప్రారంభించాము. సబ్జెక్ట్ని యాస్టీస్గా హ్యాడ్ యూ. ఈ హ్యాడ్ డ్రాన్ పిక్చర్స్. హ్యాడెంట్ హీ. హ్యాడ్తోనే ప్రారంభించాలి కాబట్టి హ్యాడ్. సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి నాట్ చేర్చాము. సబ్జెక్ట్ హీకి యాస్టీస్గా చేర్చాము. ఈ హ్యాడ్ అండ్ స్టోలెన్ వాల్యుబుల్ థింగ్స్. హ్యాడ్ హీ, ఎందుకంటే సెంటెన్స్లో నాటు ఉంది కాబట్టి ఇందులో నాటు చేస్తాం. సబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేర్చాం. ఆక్సిలరీ వెర్బ్ని ఆక్సిలరీ వెర్బ్ యాస్టీస్గా ఉపయోగించేసాం. షీ హ్యాడ్ వాచ్డ్ ఆన్ టీవీ. హ్యాడ్ అండ్ షీ, ఎందుకంటే హ్యాడ్తోనే ప్రారంభించాలి కాబట్టి హ్యాడ్తో ప్రారంభించాం. సెంటెన్స్లో నాటుగా నోగా లేదు కాబట్టి నాటు చేర్చాం. సబ్జెక్ట్ షీకి షీ, హ్యాడ్ అండ్ షీ. షీ హ్యాడెంట్ డ్రివెన్ బ్యాడ్ హ్యాబిట్స్. హ్యాడ్ షీ, సెంటెన్స్లో నాటు ఉంది కాబట్టి హ్యాడ్కి హ్యాడ్. సబ్జెక్ట్ యాస్టీస్గా యూజ్ చేసాం. ఇట్ హ్యాడ్ డ్రంక్ బాటిల్స్ ఆఫ్ వైన్. హ్యాడెంట్ ఇట్. తర్వాత ఇందులో నాటుగా నోగా లేదు కాబట్టి నాటు చేర్చాము. ఇట్ హ్యాడెంట్ వాటర్డ్ ద గార్డెన్. హ్యాడ్ ఇట్. హ్యాడ్కి హ్యాడ్, ఇట్కి ఇట్ సబ్జెక్ట్ యాస్టీస్గా. దే హ్యాడ్ క్లోజ్డ్ షాప్స్. హ్యాడెంట్ దే. హ్యాడ్తోనే ప్రారంభించాలి కాబట్టి హ్యాడ్. నాటుగా నోగా లేదు కాబట్టి నాటు. దేకి దే యాస్టీస్గా. అలాగే దే హ్యాడెంట్ ఓపెన్డ్ మార్కెట్స్. హ్యాడ్ దే, ఎందుకని సెంటెన్స్లో నాటు ఉంది కాబట్టి ఇక్కడ నాటు చేస్తారు. సబ్జెక్ట్ని యాస్టీస్గా వాడాం. ఐ షల్ అటెండ్ ది మీటింగ్. ఐ షల్ అటెండ్ ద మీటింగ్. షల్తో ప్రారంభించాలి. షల్ నాట్ ఈక్వల్ టు షంట్. సబ్జెక్ట్ ఐకి ఐ యాస్టీస్గా వాడాం. షంట్ ఐ. ఐ షల్ నాట్, ఐ షంట్ రింగ్ ద బెల్. షల్ ఐ. షల్తోనే ప్రారంభించాలి కాబట్టి షల్ ఐ. వీ షల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. షంట్ వీ. షల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షంట్. వీక్ వీ. వీ షంట్ బర్న్ స్టిక్స్. షల్ వీ, ఎందుకంటే నాటు వస్తే నాటు ఉపయోగించాం, నాటు లేకపోతే నాటు ఉపయోగిస్తాం. యూ షల్ సర్చ్ ఫర్ ప్రొవిజన్స్. షంట్ యూ. షల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షంట్. యూకి యూ. యూ షంట్ డ్రా కౌస్. షల్ యూ. యూ విల్ షో ద పిక్చర్. ఓంట్ హీ. హీ విల్ షో ద పిక్చర్. ఓంట్ హీ. వీళ్ళతోనే ప్రారంభించాలి కాబట్టి విల్ నాట్ ఈక్వల్ టు వోంట్. అలాగే హీ వోంట్ వర్క్ హార్డ్. విల్ హీ. నాట్ అనేది అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండదు. షీ కెన్ రన్ ఫాస్ట్లీ. కాంట్ షీ. క్యాన్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్. అలాగే షీ కాంట్ బై కాస్మెటిక్స్. క్యాన్ షీ. ఇట్ మే రీచ్ దేర్ ఇన్ టైమ్. మే నాట్ ఇట్. ఇట్ మే నాట్ ఫాలో అస్. మే ఇట్. దే మస్ట్ లీడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మస్ట్ నాట్ దే. దే మస్ట్ నాట్ ఫాలో అస్. మస్ట్ దే. రాజా ఆట్ టు సేవ్ దేర్ లైఫ్. ఆట్ నాట్ టు హీ. ఎందుకంటే రాజా అనేది మ్యాస్క్లైన్ జెండర్ కాబట్టి రాజాకు బదులుగా ఇక్కడ మనం హీ అనేది వాడటం అనేది జరిగింది. తర్వాత రాజా ఆట్ నాట్ టు పే ద అటెన్షన్. ఆట్ నాట్ టు పే. ఆట్ నాట్ వచ్చింది కాబట్టి ఆట్ టు పే అంటే సరిపోతుంది. సీత విల్ డ్రా ఏ నైఫ్.
ఓంట్, సీత అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి అమ్మాయి కాబట్టి షీ వాడాం, ఓంట్ షీ. అలాగే సీత ఓంట్ క్లియర్ హర్ డెబిట్స్, ఓంట్ అనేది ఇక్కడ విల్ నాట్ అనేది వాడే ఇచ్చారు కాబట్టి విల్తో ప్రారంభించాము, షీ యాజ్ టీజ్గా. ఇండియన్స్ క్యాన్ ప్రొటెక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్, క్యాన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కాంట్. ఇండియన్స్ అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి దే అనేది వాడటం జరిగింది. ఇండియన్స్ కాంట్ డూ ఇట్ వెల్, వాళ్ళు సరిగ్గా చేయరు. క్యాన్ దే, ఇక్కడ నాట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నాట్ పెట్టాం. ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద ర్యాట్, ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద ర్యాట్, డిడెంట్ ఇట్. సో ఈ విధంగా మనము క్యాట్కి బదులుగా ఇట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అంటే మ్యాస్కులైన్ జెండర్ అబ్బాయిల పేర్లు వస్తే హీ తీసుకోవాలి, అమ్మాయిల పేర్లు వస్తే షీ తీసుకోవాలి. అలా కాకుండా న్యూట్రల్ జెండర్ వస్తే వస్తువులు కానీ ఏమైనా వస్తే ఇట్ అనేది తీసుకోవాలి. తర్వాత జంతువు యొక్క జెండర్ను బట్టి హీ ఉపయోగించాలా షీ ఉపయోగించాలనేది తెలుసుకోవాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అన్న. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో this is our lesson for today. If you like my video, please subscribe my channel. Thank you.